ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది. ఈ లోకంలో ధనము ఐశ్వర్యము అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఉదయం కాకముందే వారి పనులు, వ్యాపారాలు, ఇలా డబ్బు సంపాదించే పనులను ఎన్నో చేస్తూ ఉంటారు. ఎంతో కష్టపడతారు, ప్రయాసపడతారు. విశ్రాంతి అనేదే లేని వారు ఎంతో మంది ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు కష్టపడేవారు చాలా మంది ఉన్నారు, కానీ ఫలితం పొందుకునేవారు మాత్రం బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ప్రియులారా, దేవుని సహాయం, ఆయన తోడు లేకుండా మనం ఎంత కష్టపడినా వ్యర్థమేనండి. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని వాక్యం సెలవిస్తుంది. మరి మనం అనుకోవచ్చు, దేవుడు లేని ప్రజలు, చర్చికి వెళ్ళని వారు ఎంతగా ఐశ్వర్యవంతులవుతున్నారు, ఎన్ని ఆస్తులను సంపాదించుకుంటున్నారు. మరి వారికి దేవుని సహాయం లేకుండానే వారు గొప్పవారవుతున్నారా? మరి దేవునిని నమ్మిన నాకెందుకు ఈ స్థితి? నా పరిస్థితి మారేదెప్పుడు? నా అక్కరలు తీరేదెప్పుడు? నా చేతి కష్టం ఫలించేదెప్పుడు? నేనిక ఉన్నతంగా ఎదగలేనా? వారి వలె అన్నీ కలిగి ఉండి ఆనందంగా మేము జీవించలేమా అని బాధపడే ప్రియ సహోదరి సహోదరుడా, అన్నీ కలిగి ఉన్నా ఇతరుల కంటే మనం గొప్పవారమండి. జీవము గల దేవుడు మనకు తోడయ్యున్నాడు. మన పాపాన్ని క్షమించినాడు. పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడండి మన కొరకు. ఈ లోకంలో కూడా మనకెలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను సంబంధులుగా ఈ లోకానుసారంగా జీవిస్తే మనం కూడా ఐశ్వర్యవంతులమవుతామండి. పాపం చేసేవారు, తప్పు చేసేవారు, దేవుడు లేని ప్రజలు ఎంతో మంది ఐశ్వర్యవంతులుగా జీవిస్తున్నారు. ఎంతో డబ్బు కలిగి విలాసవంతమైన బ్రతుకు బ్రతుకుతున్నారు. అలాగే చెయ్యకూడని పనులకు బానిసలవుతున్నారు. చెడు అలవాట్లకు లోనవుతున్నారు. హృదయంలో నెమ్మది, సమాధానం ఉండదు. నిత్యము కలవరంలో జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వారి వలె, అపవాది సంబంధుల వలె నువ్వు నేను జీవించడం దేవునికి ఇష్టం లేదండి. ప్రియులారా, మన దేవుడు తన్ను నమ్మిన బిడ్డలను బీదరికంలోనే, కరువులోనే, ఇతరులను అడిగే స్థితిలో ఎప్పటికీ మనల్ని ఉంచడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడైనాడు. అతనికి గొర్రెలను, వెండి బంగారములను, దాసదాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేశాడు. అలాగే ప్రియులారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలములను పొందాడు. యెహోవా ఇస్సాకును ఆశీర్వదించాడు గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైనాడండి. వాస్తవానికి ఆ దేశంలో కరువు ఉంది, వర్షాలు లేవు, నీరు లేదు, పంట పొలాలు ఎండిపోతున్నాయి, ప్రజలంతో అల్లాడిపోతున్నారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడానికి కారణం, ఇస్సాకు ప్రార్థించాడు, దేవుని వేడుకున్నాడు, విశ్వాసంతో, ఓపికతో ఎదురు చూశాడు, దేవుని హృదయానుసారునిగా జీవించినాడు. కాబట్టే దేవుడు ఇస్సాకును బహుగా హెచ్చించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి నిరీక్షణ, ఆశ లేని సమయంలో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు కదా. మరి నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు లేకుండా, ఆయన సహాయం లేకుండా పడిన కష్టము, ప్రయాసము వ్యర్థమండి. ఈనాడు నీవు చిన్న వ్యాపారం చేస్తున్నావా? చిన్న సంఘాన్ని మాత్రమే కలిగి ఉన్నావా? నీ ఉద్యోగంలో అభివృద్ధి లేక బాధపడుతున్నావా? ఈనాడు నువ్వెలాంటి ప్రయత్నం చేసినా ఫలములు లేని స్థితిలో ఉన్నావా? ఎంతో కాలంగా అదే శాలరీకి కష్టపడి వర్క్ చేస్తున్నావా? ఎంతో కష్టపడి డబ్బు వెచ్చించి అప్పు చేసి మరీ పంట పండిస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నువ్వు ఏ విషయంలో కొరతలు కలిగి ఫలములు, అభివృద్ధి లేని జీవితాన్ని జీవిస్తున్నావో నువ్వు ప్రార్థించే దేవునికి తెలియదా?
నీ కొదువలను, నీ యొక్క కొరతలనన్నిటినీ ఆయన తీర్చలేడా? ఇస్సాకు వలె ప్రార్థించు, అబ్రహాము వలె విశ్వాసముతో నిరీక్షణ కలిగి జీవించు. ఆ దేవుడే నిన్ను ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు, శారీరకంగా దీవించుతాడు. ప్రియదేవుని బిడ్డ, ఈనాడు మనుషులను సాతానుడు కూడా దీవిస్తాడు. ఎవరైతే వాని మార్గంలో నడుచుకుంటారో వారిని హెచ్చిస్తాడండి సాతానుడు. కాబట్టి సాతాను ఇచ్చే దీవెనలు కాకుండా దేవుడు అందించే శాశ్వతమైన దీవెనలను, పరలోకపు దీవెనలను మనం పొందుకుందాము. దేవుని మార్గంలో నడుద్దాము. ప్రియ విశ్వాసి, ఈ దినము నుండి నీ పనులలో, నీ ప్రయత్నాలలో, నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుని సహాయాన్ని అడుగు, ఆయనకు ప్రార్థించు. ఆ దేవుని యొద్ద విచారణ చెయ్యి. తప్పకుండా దేవుడు నీ చేతి కష్టాన్ని దీవించుతాడు. నీ కష్టాన్ని, నీ ప్రయాసాన్ని ఆయన అభివృద్ధి పరుచుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుడే దీవించకపోతే మనము ఎంత కష్టపడినా మన ప్రయాసమంతా వ్యర్థమేనండి. కాబట్టి ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన వైపే చూస్తే, ఆయన సహాయాన్ని కోరుకుంటే మన జీవితంలో గొప్ప మేలులను, ఉపకారములను ఆయన అనుగ్రహించుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. నిజమే తండ్రి, ఈనాడు ఆత్మీయంగా, భౌతికంగా ఐశ్వర్యవంతులను చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి, ఈనాడు మాకు సమస్తము అనుగ్రహించే దేవుడోగా, మా జీవితంలో గొప్ప మేలులు చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. అయ్యా ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు వారి వారి పనులలో, ప్రయత్నాలలో ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఆశీర్వాదములు పొందలేని వారిగా ఉంటున్నారో, అభివృద్ధిని చూడలేని వారిగా ఉంటున్నారో, అట్టి వారందరితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా, మీ అందు విశ్వాసం ఉంచి, మీకు ప్రార్థించి, మీ దృష్టికి నీతిమంతులుగా జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మీకిష్టలుగా బ్రతికి మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదములను పొందుకునే బిడ్డలుగా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు ఒక్కసారి ఆశీర్వదించారంటే అది ఎన్నటెన్నటికీ మాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రవ్వా. దయచేసి మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప మేలులు, ఉపకారముల చేత మమ్మల్ని తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు వారు చేసే పనులలో, ప్రయత్నాలలో బలహీనులుగా ఉంటున్నారో, శక్తిహీనులుగా ఉంటున్నారో, అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డను మీరు బలపరచండి దేవా. వారు చేసే కష్టమంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. ఈనాడు చిన్న చిన్న పనులు చేసుకునే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఎందరైతే మీ బిడ్డలుగా పిలువబడుతున్నారో అట్టి వారందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా. వారి నిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డ మీ వైపే చూస్తుండగా, మీ సహాయాన్ని వేడుకుంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారి పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ప్రవ్వా, మీరు సహాయం చేసే దేవుడో తండ్రి. నీ బిడ్డలను ఆదుకునే దేవుడో తండ్రి. బీదరికం నుండి, కరువుల నుండి కాపాడే దేవుడో ప్రవ్వా. ఆనాడు దేవా ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడో తండ్రి. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడో ప్రవ్వా. ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఎంతో మంది కరువులో ఉంటున్నారు దేవా. బీదవారిగా ఉంటున్నారు, ఏమీ లేని స్థితుల మధ్య జీవిస్తున్నారు. దయచేసి ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా అక్కరలో, అవసరతల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే మేలు చెయ్యండి దేవా. మీ కార్యముల చేత వారి హృదయములను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, మంచి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ వాగ్దానం మా అందరి జీవితంలో మీరే సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఈ దినమున ప్రియులు చేయబోయే పనులలో, ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. మీరే వారికి
కావలసిన కృపను భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలందరూ మీ వైపే చూస్తుండగా, మీ మీదనే ఆధారపడుచుండగా మీరే వారికి సహాయం చెయ్యండి. శత్రువుల నుంచి విజయాన్ని అనుగ్రహించండి. ఆటంకాలను తప్పించండి. అపాయాలు ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షలు రాసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారిలో భయాన్ని, టెన్షన్ని తొలగించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చదువుతుండగా జ్ఞానాన్ని, తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షలు రాయడానికి వెళ్తుండగా చక్కని క్షేమాన్ని, భద్రతనివ్వండి దేవా. బిడ్డలు ప్రయాణించే వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని, బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి ఎదుగుదలలో తోడయ్యండి, సహాయం చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ప్రియులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించండి. వారి భవిష్యత్తు ప్లానింగ్స్ అంతట్లో కూడా తోడయ్యండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవాన్ని బిడ్డలు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని కూడా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కష్టాల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శత్రు భయాల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీ శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవాన్ని బిడ్డల పక్షమున పోరాడే దేవుడుగా, గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహాలు ఆలస్యమవుతున్నాయని బాధపడుచుండగా వారి బాధలను మీరు దూరపరచండి తండ్రి. ఈ దినమున వారి ప్రయత్నాలలో తోడయుండి సహాయం చెయ్యండి. సాటి అయిన సహాయాన్ని వారికి దయచేయండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ చిత్తాన్ని తెలుసుకునే మనసును వారికి దయచేయండి ప్రవ్వా. ఏకాంగులను సంసారులుగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. దయచేసి అట్ట ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాల పక్షాన న్యాయం చెయ్యండి దేవా. బిడ్డలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని పోషించండి, సంరక్షించండి, భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సంతానం లేక బాధపడే భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి సంతానం బహుమానంగా దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని, కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మంచిగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. అయ్యా, సహోదరులు తీసుకునే ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షన్స్ అయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి. మీరే వారికి సహాయం చెయ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా ఈనాడు నిందల గుండా, అవమానాల గుండా, ద్వేషాల గుండా వెళ్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే వారు నిందించబడుతున్నారో, ఎవరి ద్వారా అవమానాలను ఎదుర్కొంటున్నారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ సమయాన సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి. ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా. లోన్స్ కోసం అప్లై చేస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సేవకులు, వారి పరిచర్యను, వారి కుటుంబాలను, వారి బిడ్డల్ని మీరు దీవించండి. సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకుడు, సేవకురాల పరిచర్య అంతట్లో తోడయ్యుండండి. ఆయన సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా ప్రవ్వా, సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సువార్త ప్రకటిస్తుండగా కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా.
ఎందరైతే ఈనాడు లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి మీరే వారిని విడిపించి మిమ్మును సేవించే బిడ్డలుగా చేసుకోమని మీ సన్నిధిలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అటు బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వ్యాపారంలో నష్టాలు వచ్చి కన్నీరు కార్చిన బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, ఈనాడు ఎందరైతే బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారందరి ఎడల మీ గొప్ప కార్యాలను జరిగించండి దేవా. ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చేయండి. కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డలకు తోడయ్యుండి మీ గొప్ప కార్యం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ, బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, ఫారెన్ వెళ్ళాలని ఆశ కలిగిన బిడ్డల్ని కూడా మీ చేతికి అప్పగిస్తుండగా మీ చిత్తమైతే దేవా, ఫారెన్ వెళ్ళుటకు మీరే సహాయం దయచేయమని సమస్తమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకుల నుండి హింసలను, వేధింపులను ఎదుర్కొంటున్న దేవుని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, నీ బిడ్డల్ని రక్షించండి దేవా. క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. ఈనాడు దేవా, క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. వారి ప్రయత్నాలు మీరు విఫలం చేయమని, నీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ అంతటా రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి దేవా. నశించిన ఆత్మలను మీరు రక్షించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ మిమ్మల్ని సేవించే బిడ్డగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, పట్టణాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు కావలసిన బలాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. నీ బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి. చిన్న బిడ్డల చుట్టూ, పెద్దవారి చుట్టూ, వృద్ధుల చుట్టూ, యవ్వనస్తులు, సహోదరి సహోదరులందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి దేవా. వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చేయమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఎవరి గురించి మేము ప్రార్థించలేకపోయాం, దయతో మమ్మను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.